అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడునని వారితో చెప్పి, షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఇట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఈ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి. తరువాత యెహోషువ గ్రంథం నుండి 3వ అధ్యాయము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి.
3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తు పట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్పచేయ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగో నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం అంతయు యొర్దాను దాటి గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయివారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారితాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అలాగే 7వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్పచేయ మొదలుపెట్టెదను. అలాగే 11వ వచనంలో, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు అనే మాటలు ఇంపార్టెంట్గా అనిపించాయి. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.